ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. లక్ష్మీ ప్రసన్న థియేటర్ యజమాని డర్వనేని నరసింహారావు ఇంట్లో ప్రధాన ద్వారం పగలగొట్టారు. ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి 10 లక్షల విలువ చేసే వెండి, బంగారం, నగదును దొంగలించారు. ఇంటి యజమాని మరణించడంతో అతని భార్య వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లింది. ఈ తరుణంలో ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.